సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. గత మాసములో అనగా పోయిన జనవరి మాసములో చివరి ఆదివారము కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికను దేవుని కృపను బట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకుని దేవుని మహాకృపను బట్టి ఆశీర్వాదాల గురించి మనము ప్రభు యొక్క సన్నిధిలో పంచుకున్నాం. ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి, ఆశీర్వాదాలు ఏ రోజు మనకు దొరుకుతాయి, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అన్నటువంటి సంగతుల గురించి ప్రభు సన్నిధిలో మనము పంచుకున్నాం. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు రాసినటువంటి దావీదు గారు దేవుని పాద సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దయచేసి దేవుని బిడ్డలారా, ఈ మాట మనం ఎప్పుడు వాడతాం? ఎల్లప్పుడూ వాడం, ఎనీ టైం వాడం. ఏదో బలమైనటువంటి కారణము, బలమైనటువంటి సందర్భములో మనము ఈ మాట వాడుతాం. దయచేసి రండి, దయచేసి వెళ్ళండి, దయచేసి అని ఆయా సమయ సందర్భాలలో బ్రతిమలాడుకోవడం, వేడుకోవడం, ఆ సమయంలో మనము ఆ మాటను ఉపయోగిస్తాం. రాసినటువంటి దావీదు గారు ఎందుకు ఆ మాట ఉపయోగిస్తూ ఉన్నాడు, ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాడంటే, ఆయన అనగా రాసినటువంటి దావీదు గారు చేసేటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో అడిగేటువంటి ఒక గొప్ప ప్రార్థన ఏమిటంటే, దయచేసి నాకు స్వస్థత ఇవ్వండి ప్రభువా అని అడగలేదు. దయచేసి నా దరిద్రాన్ని తొలగించండి ప్రభువా అని అడగడం లేదు. దయచేసి ఇదిగో నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు లేక అనారోగ్యము, వ్యాధి బాధలు తొలగించండి అని దేవుణ్ణి అడగటం లేదు. దేవుణ్ణి ఏమి అడుగుతున్నాడు, దేవుణ్ణి ఏమి కోరుకుంటున్నాడు? దేవుణ్ణి పాద సన్నిధిలో దావీదు గారు ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు, దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశమును పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు. ఈ రాజుగారు ఏమని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం, నీ దాసుడైన నా కుటుంబం, నీ దాసుడైన నా భార్య, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే, బైబిల్ చెప్తూ ఉంది, నీ దాసుడనైన నా కుటుంబము ఏమంటున్నాడు? నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? చెప్పాలి. ఎక్కడండి? దేవుని సన్నిధిలో.
రాసినటువంటి దావీదు గారు దేవుని పాదాల దగ్గర ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఏమని దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడంటే, దేవా యెహోవా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం అంటే ఏమంటారు? కుటుంబాన్ని. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, అంతేనా? అత్త, మామ, మనవళ్ళు, మనవరాళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరినీ కలిపితే కుటుంబము అంటాం. ఒక్కడైతే ఏమంటారు? కుటుంబం అన్నారు. ఇద్దరు లేక ముగ్గురు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, అత్త, మామ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నదమ్ములు, ఒక కుటుంబం అంటాం. ఈ కుటుంబం అంతా కూడా దావీదు గారు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని పాద సన్నిధిలో. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా, దేవా దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నీ పాదాల దగ్గర ఉండునట్లుగా, నీ పాద సన్నిధిలో ఉండునట్లుగా, నీ పాద సన్నిధికి ఇదిగో నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా రక్త సంబంధికులు, నా బంధువులు, నా చుట్టాలు, నా స్నేహితులు, నా గ్రామ ప్రజలు, ఇదిగో నా తండ్రి నీ పాద సన్నిధికి వచ్చునట్లుగా ఆశీర్వదించు. హల్లెలూయా. విడ్డూరం ఏంటంటే, అన్ని చోట్లకు కుటుంబాలతో వెళ్తారు కానీ దేవుని కాడికి రమ్మంటే ఈయన కుటుంబాలతో రారు. అవునా? కరెక్ట్ కదన్నా? అన్ని చోట్లకు ఎక్కడికన్నా కానీ కుటుంబముతో పోతారు. నేను చూస్తూ ఉంటా, బైక్ తోలుతూ ఉంటాడు ఆయన, ముందరిద్దరు పిల్లలు, వెనక అక్క, మధ్యలో ఇంకొకడు. ఎంతమంది తింటారు అప్పటికి? ఓ అమ్మ, ముగ్గురు పిల్లలు, భార్య, ఆయన. అది బైకా లేకపోతే ఈయన ఎద్దుల బండి అని చూస్తూ ఉంటా. అందరూ కలిసి ఓ తిరునాళ్ళకైతేమి, పండగలకైతేమి, యాత్రలకైతేమి, లేకపోతే ఒక పెళ్లిలకైతేమి, ఒక శుభకార్యాలకైతేమి కుటుంబముగా అందరు కలిసి, దేవుని బిడ్డలారా, కుటుంబముతో కలిసి ప్రయాణం అవుతారు, కుటుంబముతో కలిసి వెళుతారు. ఒక పండగ వచ్చిందనుకోండి, భార్య పిల్లలు మాత్రమే వెళ్ళరు. అమ్మ వచ్చేటప్పుడు అల్లుగాని కూడా పిలుచుకొని రా అంటారు. రండి పోదామంటే నాకు పనింది అంటాడు ఈయన. లేదు మా అమ్మ పిలిచింది రా. వచ్చేంత వరకు ఈమె పోదు. నువ్వు వచ్చావా లేదా? దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఒక పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తారు, కుటుంబముతో. ఒక యాత్రలకు వెళ్ళేటప్పుడు కుటుంబముతో వెళ్తారు. లేకపోతే ఒక తిరునాళ్ళకు వెళ్ళండి, అక్కడ కూడా కుటుంబముతో వెళ్తారు. అయితే విడ్డూరము దేవుని బిడ్డలారా, ఎక్కడికైతే వస్తే దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయో అక్కడికి కుటుంబముతో రారు. బైబిల్ చెప్తూ ఉంది, నా కుటుంబము, దేవా నీ దాసుడనైన నా కుటుంబము, దేవా నీ దాసుడనైన నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా రక్త సంబంధికులు, మొత్తము కుటుంబ సభ్యులు అందరము కలిసి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారంటే దేవుని పాద సన్నిధిలో. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడ? దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఎక్కడ? చర్చి. ఇంకా చెప్పండి, ఏమైనా చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం కాదు. ఎక్కడైతే మనము మోకరిస్తామో అదే దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయకపోతే అక్క మంచం మీద కూర్చుంది,
నడిమంచాన కూర్చొని టీవీ చూస్తూ ఉంది. అన్న పాపం కింద కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాడు. టీవీ ఏం చూచ్చటది ఈమె? శుభవార్తన, ఆరాధన, కలవరి టీవీ, దేవుని వాక్యమా? కాదు. నేను చూడండి, పాపం యజమానుడు, కుటుంబ యజమానుడు యాక్చువల్గా ఇళ్ళల్లో ఆడలకు భక్తి ఉంటుందా, మొగలకు భక్తి ఉంటుంది ఎక్కువ కదా? ఈ ఇంట్లో చూడండి అంత రివర్స్. ఎక్కడ టీవీ చూస్తూ ఉంటే పాపం ఆయన కింద కూర్చొని ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ తీసుకొని బైబిల్ చదువుకుంటా రాసుకుంటా ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, ఒకే ఇంట్లోనే, మళ్ళా ఒకే గదిలోనే, గది కూడా మార్పు లేదు. భర్త కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు భార్య ఏం చేయాలి? ఇప్పుడు పక్కన కూర్చోాలా వద్దా? భార్య ప్రార్థనలో ఉన్నప్పుడు భర్త ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోాలి. భార్య భర్త ఇద్దరు ప్రార్థనలో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోాలి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారు, అక్కడ నేను వారితో వారి మధ్యలో నివాసము చేస్తాను. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. ఎక్కడైనా కానీ, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మందిరంలో కావచ్చు, సంఘములో కావచ్చు, పొలములో కావచ్చు, చెట్టు కింద కావచ్చు, పూరు గుడిసెలో కావచ్చు, అద్దాల మేడలో కావచ్చు, ఎక్కడైనా కానీ నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే, దేవుని సన్నిధిలో పాడినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించినట్లయితే, దేవుడు నీతో, నీ మధ్యలో, నీ కుటుంబములో ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, అందుకే దావీదు గారు అంటున్నారు, దేవా నా కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? దావీదు గారు ఒక రాజు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు రాజకోటలో ఉండాలి కదా? రాజకోటలో ఉండాలని కోరుకుంటాడు. కానీ దావీదు గారు ఒక రాజు అయినప్పటికీ కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఏముంది దేవుని సన్నిధిలో? ఏం దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కీర్తన, దేవుని బిడ్డలారా, 16వ కీర్తన 11వ వచనంలో ఒక మంచి మాట రాబడి ఉంది. చూడండి ఒకసారిగా, చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణమైన ఏం దొరుకుతాయండి? సంతోషం. దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన సంతోషము అది ఎక్కడైనా దొరుకుతుందంటే అది కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది. ఇంకా ఎక్కడ మనకు దొరకదు. ఏ స్థలములో దొరకదు, ఏ ప్లేస్లో దొరకదు, ఎక్కడ దొరకదు. సంతోషంగా మనం ఎప్పుడైనా ఉండాలని మీకు ఆశ కలిగితే మీరు చేయవలసిన పని ఏంటంటే, గదిలోకి వెళ్ళి మీరు బైబిల్ తీసుకొని మోకరించి దేవునితో ఒక 5-10 నిమిషాలు గడపండి. అప్పుడు మీకు శక్యము కానీ గొప్ప సంతోషాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. చాలా మందికి సంతోషము, దేవునికి బిడ్డలారా, ఆనందము లోకములో దొరుకుతుంది అనుకుంటారు, లేకపోతే పాపములో దొరుకుతుంది అనుకుంటారు, లేకపోతే ఈయన దేవునికి బిడ్డలారా ఇక డబ్బులో, ధనములో, ధాన్యములో, ఆస్తిలో, ఐశ్వర్యములో, టీవీ దగ్గర, సినిమా దగ్గర, లేకపోతే ఇక రకరకాల చోట్ల సంతోషము దొరుకుతుంది అనుకుంటారు. ఆ సంతోషము కేవలము టెంపరవరీ.
ఆ సంతోషము కేవలము అది తాత్కాలికమైన సంతోషం. అయితే దేవుడిచ్చే సంతోషము ఎలాగ ఉంటుందంటే అది సంపూర్ణమైన సంతోషము. హల్లెలూయా! అది సంపూర్ణమైన సంతోషం. ఆ సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధి ఎక్కడ అంటే నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో అక్కడే దేవుని సన్నిధి. హల్లెలూయా! అవును, సంతోషం ఎక్కడ అంటే దేవునికి బిడ్డలారా వెళ్తా ఉంటారు. అక్కడ దొరుకుతుంది సంతోషం, ఇక్కడ దొరుకుతుంది సంతోషం, ఆ ప్రాంతంలో దొరుకుతుంది సంతోషం, ఈ ప్రాంతంలో దొరుకుతుంది సంతోషం, లేకపోతే ఆ పట్టణములో ఆ దేశములో అక్కడ దొరుకుతుందని వెళుతూ ఉంటారు. ఎక్కడ సంతోషం ఉండదు. నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో అక్కడే నీవు సంతోషభరితుడవై దేవుని సంతోషాన్ని, దేవుని సమాధానమును, దేవుని ఆనందాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు నీవు పొందుకుంటావు. హల్లెలూయా! మంచి పంట వస్తే సంతోషం అనుకుంటారు, మంచి ఉద్యోగం వస్తే సంతోషం అనుకుంటారు, మంచి అల్లుడు వచ్చే సంతోషం అనుకుంటారు, మంచి భార్య దొరికితే సంతోషం అనుకుంటారు. మనుషుల మధ్య ధనము దగ్గర, ధాన్యము దగ్గర మనకు సంతోషం దొరకదు. అది టెంపరవరీ. ఎందుకంటే మనిషి గుణం ఇప్పుడుండే గుణం మధ్యాహ్నం ఉండదు. ఇప్పుడుండే మంచి గుణము తెల్లవారిన తర్వాత ఉండదు. ఏమైపోయిందో. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము మార్పు లేని దేవుడు. హల్లెలూయా! ఆయన ఒకే రీతిగా ఉంటాడు. మనుషులు అలాగా ఉండరు. ఇదిగో మనుషులు డబ్బు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఒక విధంగా ఉంటారు. మంచి బుద్ధి ఎలా ఇప్పుడు ఎక్కడ బయటపడుతుంది? మాంసంగా అన్న అది ఓల్డ్. ఇప్పుడు ట్రెండ్ మారింది, కంప్యూటర్ కాలం ఇది. డబ్బు కానే కదా. హల్లెలూయా! హల్లెలూయా! బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నీకు సంతోషము ఎక్కడ దొరుకుతుంది? నీకు సంతోషం కావాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. దేవుని సన్నిధిలో కుటుంబముతో ఏకీభవించడం నేర్చుకో. యేసు ప్రభువు అదే అంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఇద్దరంటే ఎవరండి? భార్య భర్త. ముగ్గురంటే పిల్లలు కదా. అంటే ఒక్కరు చేసుకుంటే ప్రార్థన దేవుడు విన్నాడా? వింటాడు కదా. నువ్వు ఒక్కదానివి మోకరించినా, ఒక్కడివి మోకరించినా నువ్వు ఒక్కడివి కాదు. నీతో ఒకరు ఉంటారు, మరొకరు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఆత్మ మన బలహీనతను గుర్తించి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి దేవుని యొక్క బిడ్డలారా మనలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా బైబిల్లో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. అతని పేరు ఏం పేరంటే కొర్నేలి. ఈ కొర్నేలి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి ఒక కొర్నేలి భక్తిపరుడు ఉన్నాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుగా ధర్మం చేసిన వాడు, మంచివాడు, నీతిమంతుడు. అంత మాత్రమే కాకుండా బైబిల్లో రాబడి ఉంది, దేవుని యొక్క బిడ్డలారా కుటుంబముతో కలిసి ఏం చేసేవాడు? చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము చూడండి. ఇటలీ పటానమడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుగా ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా!
ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఎలాగా? బైబిల్ చెప్తూ ఉంది, అతడు తన ఇంటి వారందరితో. ఒక్కడా? ఇంటి వారందరితో అతడు. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క బిడ్డలారా, కొర్నేలి అని ఒక భక్తి పరుడు కైసరియాలో ఉండెను. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన ఒక వ్యక్తి. శతాధిపతి, శతం అంటే శతము అనగా 100. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, 100 మందికి అధికారి. పనివారు 100 మంది అతని చేతి కింద ఉన్నాడు. ఒక కెప్టెన్, ఒక అధికారి, ఒక అధిపతి అయి ఉండి కూడా 100 మంది పనివారు ఉండి కూడా దేవుని యొక్క బిడ్డలారా, ఇతడు ఎలాగా జీవిస్తూ ఉన్నాడంటే తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆ ఇంటిలోకి, అందుకే ఆ గృహములోకి గాబ్రియేలు దూత వచ్చి ఈ కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. కొర్నేలి, ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు దూత వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు దేవుడు 2-3 కొడుకోమని చెప్పాడంటే, ఆ 2-3 కూడుకోవాలంటే వాళ్ళ మధ్యలో ఐక్యత ఉండాలి, వారి మధ్యలో ప్రేమ ఉండాలి, వారి మధ్యలో క్షమాపణ గుణం ఉండాలి. ఎందుకంటే ఒకడు 1000 మందిని తరుముతే 2 ఎంతమందిని తరుముతారు? ఎంతమంది అండి? బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పాద సన్నిధిలో ఒకడు చేసే పని వేరు, 2 చేసే పని వేరు. ఒకడు ఎత్తికిన శనకట్ట ఎంతకు వచ్చాడు చెప్పండి? ఎంతకు వచ్చారు శనకట్టే? ఒక్కడైతే ఒక 10 సెంట్లు కానీ 15 సెంట్లు కానీ, మహా అంటే ఒక 1 ఎకరకు వచ్చాడా? కష్టమే కదా అది కూడా. 4 ఎత్తికిన ఎకరా అయిపోయా. ఒక పని మొహం వచ్చారు. సేద్యం తెచ్చారు కదా, 1 ఎద్దు తెచ్చారా, 2 ఎద్దులు తెచ్చారా? ఈ సేద్యం 2 ఎద్దులు కదా. దేవుడు మనిషికి 2 కాళ్ళు ఇచ్చాడా, 1 కాలు ఇచ్చాడా? 2 కాళ్ళు ఇచ్చాడు. కళ్ళు ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. చెవులు ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. బైక్ ఎన్ని గాళ్ళు ఇచ్చాడు? 2 ఇచ్చాడు. బైక్ నిలబడాలంటే 2 కాళ్ళు, మనిషి నిలబడాలంటే 2 కాళ్ళు కదా. 2 భార్య భర్త ఇద్దరు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి నాయనని మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశపు వాక్యాలను విప్పి దేవుని ఆశీర్వాదాలు ఆ ఇంటి మీద, ఆ గృహము మీద, ఆ పిల్లల మీద దేవుడు సమృద్ధి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తికి ఒక వ్యక్తి ప్రక్కలో ఉంటే సపోర్ట్. ఎంత సపోర్ట్ చెప్పమంటారా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అనుకో, పరలోకపు తండ్రి మా నాయన యేసయ్య సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, పక్కలో వ్యక్తి ఏం చేయాలంటే అవునయ్యా సహాయం చేయండి. సపోర్ట్, ఒక ధైర్యం. నేనేమంటారంటే ఒక రికమెండేషన్. హల్లెలూయా. భర్త ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పక్కనే భార్య ఏం చేయాలి? అవును తండ్రి సహాయం చేయండి, అవునయ్యా దీవించండి, అవునయ్యా మా ఇంటికి రండి అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తితో పాటు ఏకీభవించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుని యొక్క బిడ్డలారా ఒక శక్తి అనేది వస్తుంది. హల్లెలూయా. అవును, అందుకే దావీదు గారు ఈ సత్యాన్ని గుర్తించి ఈ రహస్యాన్ని తెలుసుకొని దావీదు గారు ఏం కోరుకుంటున్నాడంటే ధనాన్ని కోరుకోలేదు,
ధాన్యాన్ని కోరుకోలేదు, డబ్బు కోరుకోలేదు, ఆస్తి కోరుకోలేదు, పదవి కోరుకోలేదు. ప్రభా, నా తర్వాత ఎవరినైనా ఈ దేశానికి పరిపాలించే రాజు ఎవరినైనా అని అట్ట కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లయితే నా కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా నా కుటుంబము దేవుని సన్నిధిలో 30, 60, 100 వర్ధిల్లుతూ ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా మనము ఏమాత్రము దీవించబడలేం, ఆశీర్వదించబడలేం, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎంత మాత్రం ఉండలేం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉండడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో ఆనందం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మనము దీవించబడతాం, దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడతాం, దేవుని సన్నిధిలో మనం ఉండాలని కోరుకోవాలి. అందుకే కోరా కుమారులు అంటారు, ఇదిగో చూడండి 84వ కీర్తనలో మనం చూసినట్లయితే గిన సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరమును చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సొమ్మసిల్లి ఉన్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచు ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొత్తనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా నీ మందిర ఆవరణను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, సొమ్మసిల్లుచు ఉన్నది. దేవుని సన్నిధికి రావాలని మన ప్రాణము, మన ఆత్మ, మన ప్రాణాత్మ శరీరము ఆశపడాలి. నాకు ఒక ఊరు తెలుసు, తరచుగా వెళ్తూ ఉంటా. ఆ ఊరికి, ఆ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రసంగం చేస్తూ ఉంటారు. యవనస్తులు ఆ మందిరానికి బయటనే కాంపౌండ్ మీద కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటారు. ఏం గేమ్ అది? ఏదో గేమ్ ఆడుతూ ఉంటారు. ఎవరు చేతిలో వాళ్ళు చెల్లు పట్టుకుంటారు, పోయి డోంతరగా తీసుకొని వాంచుదాం అనిపించదు నాకు. మరే సెల్లు ఏదో ఇంటికాడ చూడొచ్చు కదా. దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటే మందిరం బయట కూర్చొని కాంపౌండ్ మీద కూర్చొని సెల్లు ఒత్తుతా ఉంటారు. వీళ్ళు సెల్లు ఒత్తుకునికేమో మందిరానికి కాంపౌండ్ కట్టింది, కూర్చొని ఏదో కుక్కలు రాకుండా, నక్కలు రాకుండా, పందులు రాకుండా కాంపౌండ్ కట్టుకుంటే అయ్యగారు కాంపౌండ్ మీద కూర్చొని చెల్లు కొట్టుకుంటూ ఉంటారు. దానికి మించిన దరిద్రం మరొకటి ఉందా? మందిరం కాడికి వచ్చి మందిరంలో కూర్చోాలి కానీ బయట కాంపౌండ్ మీద కూర్చొని ఎంత దరిద్రం. వీళ్ళు అంటున్నారు, నీ మందిర ఆవరణను చూడవల్లని నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. దేవా, నీ సన్నిధిలో 1000 దినాల కంటే శ్రేష్టము. అక్కడే మనకు 10వ వచనంలో కనపడుతుంది, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరము ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టం. హల్లెలూయా. ఎందుకంటే శృంగారమైన దేవాలయం దగ్గర ఒక వ్యక్తి గుమ్మము బయట కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. మందిరంలోనికి వెళ్ళేవారిని, బయటికి వచ్చేవారిని చేయి జాపి అయ్యా, అమ్మ అని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు పేతురు ఆ మందిరంలోకి వెళ్తూ ఉన్నాడు. పేతురు, యోహాను గారు
వెళుతూ ఉన్నప్పుడు అందరిలాగానే చేయి చాపి భిక్షం అడిగాడు. ఈ శృంగారం దేవాలయం దగ్గర ఈ అవచివాడు, ఈ కుంటివాడు నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. ఈ బలహీనంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి చేయి చాపి అడిగాడు. అడిగినప్పుడు ఏమి ఇస్తాడేమో అని ఈ వ్యక్తి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సేవకులు అంటే బ్యాగ్ ఉంటుంది, మేము బ్యాగులో డబ్బులు దండమని అనుకున్నాడు ఆయన. చూస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు చదవండి. అపొస్తలుల కార్యములు తీసినారా? మొదటి నుంచి చదవండి అమ్మా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయం ఎక్కి వెలుచు ఉండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారుని దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు నా యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినని కిచుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీడి మండలములు బలము పొంది వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. హల్లెలూయా. ఈ భిక్షగాడు ప్రతిరోజు మందిరం దగ్గరికి దేవునికి బిడ్డలారా కొందరు మోసుకొని వచ్చేవాళ్ళు అడుక్కోవడానికి. ఇంచుమించు 12 గంటలప్పుడు మందిరం దగ్గరికి దేవునికి బిడ్డలారా పేతురు యోహాను మందిరంలోకి వెళుతూ ఉన్నప్పుడు భిక్షం అడిగాడు. వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని లక్ష్యం ఉంచాడు. అయితే పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారము లేదు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాడు. నజరేయుడని యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చెప్పగానే వాడు దిక్కున లేచి వాడు నడుస్తూ వారితో పాటు దేవాలయములో దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. అంతవరకు మందిరము బయట, గుమ్మము బయట భిక్షం అడుక్కుండేవాడు. ఇదిగో 10 మంది 10 రూపాయలు వేస్తేనే కానీ పూట గడవదు. అలాంటి భిక్ష పెట్టినటువంటి ఆ వ్యక్తి దేవుని మందిరము ద్వారము దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుని యొక్క బిడ్డలారా ఔటతనములో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. అందుకే భక్తులు అంటున్నారు, దేవుని యొక్క బిడ్డలారా భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము దగ్గర ఉండుట నాకిష్టం. ఆయన మందిరములోకి రాకపోయినా మందిర ఆవరణములలో ఉన్న కూడా మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం, ఆయన సన్నిధిలో ఇదిగో ఆనందము, ఆయన సన్నిధిలో స్వస్థత, ఆయన సన్నిధిలో విడుదల, ఆయన సన్నిధిలో నీకు రక్షణ దొరుకుతుంది, నీ కుటుంబానికి రక్షణ దొరుకుతుంది. అబ్బా తండ్రి అని ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసము దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రాధేయపడినప్పుడు నీ ఇంటికి సంపూర్ణంగా రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధిలో నీకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి రాకుండా మనం ఏం చేసినా, ఎంత తిప్పలు పడినా ఏం లాభం ఉండదు. అవును, ఆయన సన్నిధిలోనే మనకు సంపూర్ణంగా స్వస్థత, సంతోషం, సమాధానం దొరుకుతుంది. కానీ ఇంక ఎక్కడ దొరకదు. అవును,
భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పనులు లేవు, ఒక వారం అయితే గిన మందిరంలో ఉంటావా, చెట్టు కింద ఉంటావా? చెట్టు కింద దాయం ఇవాళ ఆడతారా? ఆడతారా? అమ్మా, మీరు దాయం అంటే మా వాళ్ళు ఏది ఆకు ఆకు అని ఒకరంటే ఇంకొకరు పులిగితాం ఏదంటారు చూడు, ఒకటి ఇటు ఎగ్గిస్తారు చూడు, ఒకటి దానికి ఆడ ఉట్టికి రాదు, స్వర్గానికి రాదు. దమిడి ఆదాయం లేని పనులు. దేవునికి బిడ్డలారా, పనిన్నప్పుడు పని చేసుకోవాలి, పని లేనప్పుడు దేవుని పాదాల దగ్గర గడిపితే ఎంత గొప్ప ఆశీర్వాదం. నీ ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ మొర వింటాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ బాధ, నీ వేదన, నీ నిట్టూర్పు ఆయన తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన సన్నిధికి ఎవరు వచ్చినా ఆయన ఏమాత్రము తోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆ ఇంటికాడ కొంచెంసేపు, ఈ ఇంటికాడ కొంచెంసేపు, ఆ చెట్టు కింద కొంచెంసేపు, ఈ చెట్టు కింద కొంచెంసేపు, ఆ యొక్క కాడ కొంచెంసేపు, ఈ యొక్క కాడ కొంచెంసేపు కాలం గడుపు తెగిన కాలం దొల్లుకుంటా పోతుంది, కానీ దానివల్ల మనకి ఏం లాభం లేదు. అవును, ఉంటే పని చేసుకోవాలి, లేకపోతే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పని చేసుకుంటే డబ్బులు వచ్చాయి, ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదాలు వచ్చాయి. వ్యవహారం చేసి ఏమొచ్చాయి? శివుల గుమ్మలు వచ్చాయి. చేసి 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 అంతే కదా. ఏమైనా లాభం వచ్చాదే? ఏం లాభం రా. మాట్లాడి 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 నోరిండిపోవాల్సిందే, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. కాబట్టి దేవుని సందులో గడిపి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుదాం. యేసుప్రభుల వారు రాత్రంతా కూడా గెస్తెమనే తోటలో ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పగులంతా కూడా సువార్త ప్రకటించేవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందులుగా కారేది. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడిపేవాడు. మనము దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఇదిగో మీ పిల్లలు క్షేమంగా ఉంటారు, గొప్పలు అవుతారు, కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. ముఖస్తుతి కాదు నేను చెప్పేది. దేవుని సన్నిధిలో నీవు నీ పిల్లలు గడిపితే దేవుడు గొప్పగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు నీ కళ్ళ ఎదురుగానే. హల్లెలూయా. గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అయితే దేవుని సన్నిధిలో మనం గడపాలి, గడిపేది నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండేది నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో కూర్చునేది నేర్చుకోవాలి, మోకరించేది నేర్చుకోవాలి, బైబిల్ చదివేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం గడిపేది నేర్చుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మితి లేకుండా సమృద్ధిగా పొందుకుంటాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి, చక్కగా మోకరించండి. నీళ్ళు మోకాటి మీద మోకరించండి, రెండు చేతులు జోడించి మోకరించండి, కళ్ళు మూసుకొని మోకరించండి. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, దేవుని అభిషేకం మనమందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించినట్లయితే, ఆయన సన్నిధిలో ఇదిగో మోకరించి ప్రార్థించినట్లయితే, ఆయన సన్నిధిలో గడిపినట్లయితే, ఆయన సన్నిధిలో నీకు సంతోషం, ఆయన సన్నిధిలో నీకు సమాధానము, ఆయన సన్నిధిలో నీకు స్వస్థత, ఆయన సన్నిధిలో నీకు రక్షణ, ఆయన సన్నిధిలో నీకు దీవెన, ఆయన సన్నిధిలో నీకు విడుదల, ఆయన సన్నిధిలో నీకు విమోచన.
ఆయన సన్నిధిలో గడిపేది నేర్చుకుందా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఉండడానికి నీవు ఆశపడుతున్నావా? దేవుని సన్నిధికి రావడానికి నీవు పరిగెత్తుకుంటూ వస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు. దేవుడు నిన్ను ఒకరోజు దీవిస్తాడు. నీ కష్టాలు తొలగిస్తాడు, నీ కన్నీళ్లు తొలగిస్తాడు, నీ వ్యాధి బాధలు తొలగిస్తాడు, నీ కరువు కష్టాలు తొలగిస్తాడు, నీ దరిద్రాన్ని తొలగిస్తాడు, నీ పేదరికాన్ని తొలగిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న అశాంతి అసమాధానం దేవుడు తొలగిస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాల లాంటివి. అందుకే దావీదు గారు దేవుని సన్నిధిలో, ఇదిగో దేవా, దయచేసి నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య ఈ సన్నిధిలో ఉండాలి, నిత్యము ఉండాలి. నీ సన్నిధిలో దేవుణ్ణి అడగండి. నా సహోదరి, నా సహోదరుడా, దేవుణ్ణి అడగండి. ఇదిగో అయ్యా, నా పిల్లలు, నా కుటుంబము, నా భర్త, నా భార్య, ఇదిగో నా రక్త సంబంధికులు నీ సన్నిధిలో ఉండాలయ్యా అని అడగండి. ఆయన సన్నిధిలో గొప్ప సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది. మహోన్నతుడా, సర్వశక్తుడా, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రం. ప్రియరక్షక నాయనా, నీ పిల్లల్ని ప్రేమించి ఈ రేమునూరు గ్రామంలో ప్రభువా నిన్ను స్తుతించి మయంపరిచి గణపరచుటకు సేవకులమైన మాపై నీ కృప ఉంచి నీ పిల్లల మధ్యలోకి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రము నాయన. ఎవరైతే నాయన నలుగుచున్నారో, ఎవరి కోసం ఈ రేమునూరుకి సేవకులుగా మమ్మల్ని పంపించారో తండ్రి, సహాయము చేయండి, కృప చూపండి. ఎవరి హృదయాల్ని మార్చడానికో మమ్మల్ని ఇక్కడికి పంపించారో